Our hearts beat to the city. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్వే శ్రీకాంత్ వ్లాగ్స్. సో డే ఇన్ మై లైఫ్ అంటే వ్లాగ్ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడే జస్ట్ స్నానం చేసిన, 9 అవుతుంది టైము. స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని డైలీ నేను శివాలయంకి వెళ్ళి అభిషేకం నీళ్ళతోనే అభిషేకం చేసి వస్తా. సో ఇప్పుడు పూజ చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో, తర్వాత నేను టెంపుల్కి వెళ్తున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటో చూసేయండి, ఎలా నేను నా డే లైఫ్ని స్పెండ్ చేస్తున్నానో మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడైతే నేను సో ఇప్పుడే పూజ అయిపోయింది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ మార్నింగ్ వాటర్ తాగిన. సో ఇప్పుడు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకొని శివుని ఆశీస్సులు తీసుకొని వచ్చేద్దాము. నాతో పాటు మీరు కూడా టెంపుల్కి వచ్చేసేయండి. ఎండాకాలం హ్యూమిడిటీ ఘోరంగా ఉంది. ఇక్కడ వేడి చాలా ఎక్కువ ఉంటుంది గుజరాత్లో. సో నా ఫేస్ కూడా ఫుల్ ట్యాన్ అయింది కదా, బాగా బయట తిరుగుతున్నాయి. అండ్ మ్యాంగోస్ ప్రభావం ఇదంతా, మ్యాంగోస్ బాగా తింటున్నా. సో అక్కడ ఆరెంజ్లో కనిపించేది బయట, అది వాచ్మెన్ రూము. అటు సైడ్ ఉంటుంది టెంపుల్. నేను వీడియో చేయగలుగుతున్నా లేదో తెలియదు, టెంపుల్ కదా బాగుండదు. జస్ట్ టెంపుల్ని చూపించేసి వదిలేస్తాను. అభిషేకం అయిపోయింది. సో కొద్దిసేపట్ల కూర్చున్నా అనమాట దేవుడి సన్నిధిలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేనేంటి ఎంత నల్లగా కనిపిస్తున్నా, చాలా నల్లగా కనిపిస్తున్నా కదా. నేను ఎప్పుడు ఇట్లా లేను. ఏమైందో మ్యాంగోస్ ప్రభావం అనుకుంటా. ఓకే సరే వెళ్ళిపోయి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న చిన్నగా కొంచెం పెద్ద గార్డెన్. జాగింగ్ ట్రాక్ కూడా ఉంటుంది అన్నమాట. చాలామంది వచ్చి ఈవినింగ్స్ మార్నింగ్స్ వాకింగ్, జాగింగ్, యోగా చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎండనైతే ఒక రేంజ్లో కొడుతున్నది, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. తొందరగా వెళ్ళి వాటర్ తాగాలి, ధూపు అవుతుంది ఫస్ట్.
A few moments later. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. ఈ గ్యాప్లో ఏం చేసిన అంటే యాక్చువల్గా కింద ఇక్కడ గుజరాత్ గవర్నమెంట్ ఫ్రీ యోగా క్లాసెస్ చెప్తుంది. మరి మనకి తెలంగాణలో ఆంధ్రలో ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫ్రీ యోగా క్లాసెస్ చాలా 2 months నుంచి జరుగుతుంది. నేను ఎప్పుడు వెళ్దాము అని వెళ్ళట్లేను. సో అంతకుముందు జుంబా క్లాసెస్ వెళ్ళిన ఒక 1.5 months అట్లా. మళ్ళీ కంటిన్యూ చేద్దామంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళట్లేను. స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు అదే అడిగేసి వచ్చిన. అక్కడ అవుతుంది 10 to 11 అనమాట క్లాస్. అవుతుంటే అడిగిన రేపటి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చా అని. అంటే రేపంటే రేపు ఎల్లుండి అంటే ఎల్లుండే వెళ్ళొచ్చా అని అడిగిన. సో టీచర్ ఉండి యోగా టీచర్ ఉండి రావచ్చు అని చెప్పింది. సో అక్కడికి వెళ్ళి అండ్ వాళ్ళకి డైలీ ఇంతమంది అటెండ్ అయ్యారు క్లాస్, ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు అని చెప్పడానికి ప్రూఫ్ లాగా నన్ను కూర్చోమన్నారు అందరు స్టూడెంట్స్తో పాటు. జస్ట్ ఒక పోజ్ ఇవ్వమంటే బటర్ఫ్లైస్ వేయండి అంటే బటర్ఫ్లైస్ వేసినాము. సో ఆమె అటెండెన్స్ లాగా తీసుకుంది. ఇంకా అడిగేసి రేపు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓన్లీ ప్రాణాయామమే చేస్తున్నాము. ఫుల్ ఇక్కడ చాలా ఎండ, హ్యూమిడ్ ఎంత ఉంటుంది అంటే మీకు అర్థమైపోతుండొచ్చు. అంత జిడ్డు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినా కూడా అయినట్టు ఉండదు. సో దానివల్ల మేము యోగా అంటే ప్రాపర్గా ఏం ఓన్లీ ప్రాణాయామం వరకు చేసి పంపిస్తారంట. అదే చెప్పారు. నీకు ప్రాణాయామం చేయాలని అంటే రేపు మార్నింగ్ 10కి రా అని చెప్పారు అనమాట. సరే అని చెప్పేసి వచ్చిన. సో ఫుల్ ఎండకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా టెంపుల్ వచ్చేసరికి వాటర్ తాగుతా కొంచెం చల్లటి. సో ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. చద్దన్నాము. నైటే అన్నము పెట్టి అన్నంలో పాలు పోసి తోడేసిన, ఆనియన్స్ మిరపకాయ వేసిన అనమాట. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 1 hour అట్లా అవుతున్నది. మ్యాంగోస్ నైట్ కట్ చేసి పెట్టిన, ఇది కొంచెం పుల్లగా చప్పగా ఉంది కానీ తినలేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం లైట్గా థిక్ షేక్లా తీసుకుంటా. రెగ్యులర్గా ఎప్పుడు చేయను ఇట్లా. నాకు మ్యాంగో ఇట్లా రా మ్యాంగో తినడమే చాలా ఇష్టము. కాకపోతే ఇప్పుడు ఇది బాగాలేదంతా మ్యాంగో అందుకోసమని తప్పట్లేదన్నమాట. అయింది థిక్ షేక్. దీంట్లో ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఇంకా నేను ఆస్వాదిస్తాను. నాకు చాలా 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 ఇష్టం. ఫ్రూట్స్ అంటేనే చాలా ఇష్టము. అందులో సీజనల్ ఫ్రూట్స్ అంటే ప్రాణం. ఎమ్మే ఉన్నది, బా సూపర్ ఉన్నది. నాకు ఇట్లా తిక్కుగా ఉంటే కూడా ఫుల్ ఇష్టం. అంటే లూజ్గా కూడా ఇష్టం, తిక్కుగా కూడా ఇష్టము. నేను మ్యాక్సిమం తిక్కుగా వేసుకుంటా. A few moments later. మంచిగా కనిపించట్లేనని కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నా, కొంచెం బెటర్గా కనిపిస్తున్నా కదా. సో ఇప్పుడు చెత్త బండి వచ్చింది. ఇప్పుడే సౌండ్ విజిల్ వినిపించింది. సో చెత్త పడేసి రావాలి. వస్తుంది చెత్త బండి. వేసేసినాం చెత్త. వెనకాల కనిపిస్తున్నాం బండి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు అనిల్ జిల్లా వ్లాగ్ చూస్తున్నా. ఆయన అమెరికా వెళ్ళింది. కొద్దిసేపు టైం పాస్. ఏమో సియాటిల్ లో ఉండబోతున్నా. నెక్స్ట్ 10 days ఏమో డాలస్ టెక్సస్. A few moments later. దానికి బట్టలు వేయాలి. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం. సో మా కిచెన్లో సిలిండర్ బయటనే ఉంటుంది, ఇంట్లో పెట్టలేదు. యూటిలిటీ స్పేస్లో పెట్టినాం అనమాట. బికాజ్ ఏమన్నా గ్యాస్ లీక్ అయినా కూడా బయటనైతే సేఫ్టీ, లోపల ఉంటే అది అట్లనే స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసమని బయట ముందే ప్లాన్ చేసి పెట్టేసినాము.
యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో గులాబ్ జామ్ చేద్దామని గులాబ్ జామ్ తీసుకొచ్చి పెట్టేసిన ప్యాకెట్ చేయలేదు. సో ఈరోజు చేద్దాం గులాబ్ జామ్. ఒక రెసిపీ అవుతుంది. కంటెంట్ కావాలి కదా, ఏం చేస్తాము కంటెంట్ అదే పని ఉంటుంది డైలీ. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఉంటుంది, అదర్వైజ్ ఇదే పని ఉంటుంది. సో అట్లీస్ట్ ఏదైనా వెరైటీ చేస్తే బెస్ట్ కదా. నాకు తినడానికి ఫుడ్ ఉంటుంది అండ్ మీకు కూడా కంటెంట్ దొరుకుతుంది, నాకు కంటెంట్ దొరుకుతుంది మీకు చూపించడానికి. సో గులాబ్ జామున్ చేసేద్దాము. అండ్ అరటికాయ తీసుకొచ్చిన, అరటికాయ గారెలు కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. సో చేద్దాం అరటికాయ గారెలు. ఎందుకంటే గులాబ్ జామున్ పెద్దగా శ్రీకాంత్కి ఇష్టం ఏమి ఉండదు, నార్మల్ టేస్ట్ చేస్తాడు. నేనే తింటా అన్ని గులాబ్ జామున్స్. బట్ శ్రీకాంత్కి కారం కారం ఉంటే చాలా ఇష్టం అనమాట ఏవైనా. ఈ కర్రీ చేస్తున్నా అంటే అది ఇప్పుడు చేస్తే ఈవినింగ్ చపాతీకి కూడా అవుతుంది కదా. నాకైతే పెళ్ళికి ముందు అసలు కిచెన్లోకి రావడం అనేది కూడా తెలియదు. అండ్ ఒక ఆమ్లెట్ ఒకటి వేసుకోవడానికి కిచెన్లోకి వచ్చేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఏమేమో వెరైటీస్ చేస్తూ ఉంటా. సో నేను అక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి కూరండే లోపల ఇంకా వంట అవ్వలేదు. ఇది అయిపోయింది, మిషన్ అయిపోయింది. సో బట్టలు వేసేద్దాం. నేను యాక్చువల్గా ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెడదామనుకున్నా, కానీ గోకరకాయ లేతగానే ఉన్నది. సో అందుకోసమని నార్మల్గా ఇట్లా వేసేసాను. టైం వచ్చేసి ఇంత అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. అడుగు తిన్నప్పుడు స్మెల్ వస్తుంది లైట్గా. సో ఇంకా అన్నం పెట్టేసేసుకున్నాం, తింటున్నా ఇప్పుడు వేసిన కర్రీ. అండ్ మార్నింగ్ శ్రీకాంత్కి బ్రేక్ఫాస్ట్ అది చెప్పినా కదా, సద్దన్నం చేసిన. లంచ్కి ఇట్లా పులిహోర, చింతపండు పులిహోర చేసిన. సో మార్నింగ్ చింతపండు పులిహోర కోసం వండిన అన్నమే ఇప్పుడు నాకు లంచ్కి కూడా ఉంది. సో నేను ఇప్పుడు తినేస్తాం. సో నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, ఈ కలర్ పెట్టుకున్నా అనమాట. జస్ట్ మొత్తం పోయింది నెయిల్ పాలిష్. నాకేంటంటే నెయిల్స్కి నెయిల్ పాలిష్ లేకపోతే నెయిల్స్ బ్రేక్ అయిపోతాయి. సో దానికోసం మ్యాక్సిమం పెట్టుకునే ఉంటున్నాయి ఈ మధ్య. బాగున్నది కదా, నాకైతే నచ్చింది సింపుల్గా. సో టైం వచ్చేసి 3 అవుతుంది. కొద్దిసేపు అట్లా పొరుగుదాము. మార్నింగ్ నుంచి బెడ్ మీద ఒక్కసారి కూడా ఫ్లోర్ వెళ్ళలేదు. ఇప్పుడు కొద్దిసేపు అట్లా పడుకొని నిద్ర వస్తే పడుకుంటా, లేదంటే లేచి గులాబ్ జామున్ లేదంటే అరటికాయ కాదు ఆనక్కాయ గారెలన్నా ఏదో ఒకటే చేస్తా. ఏదో ఒకటి అయ్యేటట్టుంది, ఎందుకంటే ఆల్రెడీ 3 అయింది కాబట్టి. సో చూద్దాం ఏం చేస్తా అనేది, వెయిట్ అండ్ సీ. గుడ్ ఈవినింగ్. సో 3 to 4 ఒక మంచి స్లీప్ వచ్చింది, పడుకున్నా. సో 4కి లేచి అటు ఇటు ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఫోన్ చూసి ఇంకా 5 అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫేస్ వాష్ గిన చేసేసుకున్నా. ఇంకా ఈవినింగ్ ఉడకపోతే చెప్పలేము, ఫుల్ చెమటలు గారిపోతున్నాయి. సో అరటికాయ తీసిపెట్టిన అక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా, సో అరటికాయ తీసిపెట్టిన. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ ఉండాలంట.
బియ్యపు పిండి ఉండాలంట. నేను గోధుమ పిండితో చేయొచ్చు అనుకుంటే నేను ఇదివరకు ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేస్తుండే అనమాట. అయితే రైస్ ఫ్లోర్ ఉందా లేదా తెలియదు. సో ఇప్పుడు దానికోసం అని కింద కూర్చున్నా, ఎత్కాలి. లోపల రైస్ ఫ్లోర్ ప్యాకెట్ ఉన్నది అన్నట్టు గుర్తుంది, చూద్దాం. ఉంటే సొరకాయ గారెలు, లేదు అంటే ఏమో గులాబ్ జామ్ కూడా చెయ్యాలి అనిపిస్తలేదు, చూద్దాం. చూస్తా ఫస్ట్ రైస్ ఫ్లోర్ ఉందా లేదా. ఉంటే మాత్రం గారెలు కంపల్సరీ, లేకపోతే విల్ సీ వాట్ షుడ్. సో అనక్కాయ చెక్కు తీసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంతో పాటు గ్రేడ్ చేసుకున్నాము, తురుముకోవాలి. సో ఎట్ సైడ్ తురుముకోవాలా అని ఆలోచిస్తున్నా. సో బియ్యపు పిండి ఉన్నది కాబట్టి ఇంకా దీంతో వేస్తున్నాను. ఆనక్కాయనైతే చేసేసుకున్నా, అట్లా తురుముకున్నా. పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా. దీంట్లోనే కొంచెము ఎర్రకారం, లైట్గా ఎర్రకారం వేస్తున్నా, రెడ్ చిల్లీ పౌడర్, దెన్ ధనియాల పొడి వేస్తున్నా, 1 స్పూన్ కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా. మనం పిండి కలిపిన తర్వాత కలుపుకుంటా చూద్దాము. అండ్ దీంట్లోకి జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. జీలకర్ర వేస్తున్నా. కొంచెం పసుపు వేసిన. సో ఇది మిక్సీ పట్టుకున్నాము. నేను సపరేట్ ఇదేమంటారు దీన్ని మళ్ళీ ఫుడ్ బ్లాగ్ లాగా ఏం పెట్టాను, ఈ వీడియోలోనే పెట్టేస్తాం. మళ్ళీ ఈ చిన్నదానికి మళ్ళీ ఇంకో బ్లాగ్ చేయడం ఎందుకు. కొంచెం షుగర్ కూడా వేసుకుందాము. యాక్చువల్గా షుగర్ దేంట్లోనైనా కారం వాటిలలో లైట్గా షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ తెలియనట్టుగా ఉండాలి షుగర్. సో ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి కలిపేద్దాము. అండ్ రైస్ ఫ్లోర్ కూడా కలుపుకుందాము. సో చూసుకుంటూ కలుపుకుందాము. నేను అప్రాక్స్ వేస్తున్న పిండిని, నేను లెక్క కొలత ప్రకారం ఏం వేసుకుంటలేను. సో చెయ్యికి ఆయిల్ రాసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇది కలిపితే చెయ్యి ఇంకా 2 రోజులు మండుతుంది. నాకైతే ఒకటేసారి ఉండదు, అందుకోసమని మంచిగా ఆయిల్ రాసుకుంటే చేతి కంటకుండా ఉంటుంది ఆ మంట అనేది. సో పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. ఎట్లా వస్తే తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇక్కడ ఆయిల్ బాయిల్ అవుతుంది. సో కవర్ కూడా రెడీ పెట్టుకున్నా, కొంచెం ఆయిల్ పెట్టుకున్నా, బిల్సి ఎలా వస్తాయి అని. సో ఫస్ట్ వేస్తున్నా, ఎట్లా వస్తాయో తెలియదు. దేవుడా మంచిగా రావాలి ప్లీజ్. కొంచెం కట్ అయింది చిన్నగా. సో గారెలు రెడీ అయిపోయినాయి, క్రిస్పీగానే ఉన్నాయి, సౌండ్ వినిపిస్తుంది. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లానే వస్తాయా లేదంటే చూడండి ఆయిల్ ఇట్లానే ఉంటాయా లేదంటే మంచిగా వితౌట్ ఆయిల్ అసలు పీల్చుకోకుండా వస్తాయా, కామెంట్ చేసి చెప్పారా. లాస్ట్ ఇది అయిపోతే ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి రైస్ పెట్టాలి. చపాతీ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సరిపోయింది తీసుకొని. A few moments later. సో గారె నేను టేస్ట్ చేస్తున్నా. అది కొంచెం తిన్నా, బట్ మీకోసం ముందే తింటున్నా. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కొన్ని తక్కువైనాయి. ఏంటంటే అల్లం మిస్ అయింది, అల్లం లేదు ఇంట్లో. సో అల్లం వేయలేదు, అయినా స్టిల్ చాలా బాగున్నాయి. స్నాక్ లాగా తినొచ్చు, మంచిగా ఉన్నాయి. కాకపోతే నాకు కొంచెం డౌట్ ఏంటంటే కొంచెము ఏమంటారు ఆయిల్ పట్టింది.
సో అందరూ ఎవరు చేసినా అట్లనే వస్తుందా ఆయిల్, లేదంటే నాకే అట్లా వచ్చిందా అన్నది నా డౌట్ అనమాట. ఎట్లా వస్తాయని ఒకసారి నార్మల్ ఆయిల్ పీల్చుకుంటాయా పీల్చుకోవా అన్న కామెంట్లో చెప్పరా. సో నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. ఇది ఇప్పటికంటే ఇంక ఇట్లా తినేస్తాం. బాగున్నాయి, ఏం ఎక్కువ ఆయిల్ ఏం లేదు, బట్ కొంచెం ఇట్లా పట్టుకుంటే ఆయిల్ అంటుతున్నది. గారెప్పలకైతే అట్లా పట్టదు కదా, సో వీటికి పట్టింది. ఇట్లానే పడుతుందా లేదంటే మంచిగా డ్రైగా వస్తాయా ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. సో టైం వచ్చేసి ఇప్పుడు పైన చూస్తున్నారు కదా 7:10 7 అవుతున్నది టైమ్. సో శ్రీకాంత్ 7:20 7:25కి అట్లా వస్తాడు. చూద్దాం ఆయన టేస్ట్ చేసి ఏమంటాడో. సో గారెలు అయితే అయిపోయినాయి. ఇంక ఈరోజు గులాబ్ జామున్ ఏం చేయలేదు, వీటితోనే సరిపోయింది. ఇప్పుడు డిన్నర్కి ఆల్రెడీ కర్రీ చేసేసినాం కాబట్టి రైస్ పెట్టాలి. రైస్ పెడితే ఇంకా డిన్నర్ రెడీ అయిపోతుంది. ఓకే, సో జస్ట్ ఇప్పుడే డిన్నర్ కూడా చేసేసిన. ఈరోజు కొంచెం లేట్గా చేసిన డిన్నర్, ఎందుకంటే ఆనక్కాయ గారెలు సూపర్ అయినాయి. ఫుల్ ఫస్ట్ అవి తింటే ఫస్ట్ తినగా తింటూ ఇంకా తినాలి అనిపించి మంచిగా ఒక 4 లాగేసిన. బాగున్నాయి. శ్రీకాంత్ కూడా బాగా నచ్చినాయి, మంచిగా తిన్నాడు. సో అందువల్ల 9కి డిన్నర్ చేసేసిన. ఇప్పుడు 9:30 అవుతుంది. సో బ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నా. సో ఈ రోజంతా ఈ పనులు చేసిన అనమాట. ఏముంటుంది డేలో చేయడానికి, ఏమన్నా బయటికి వెళ్ళేది ఏమన్నా ఉంటే ఓకే, కానీ ఇంట్లో ఉండి బ్లాగ్ అంటే ఇవే ఇంటి పనులే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్, నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.